వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు మేము భోగి పండుగకి పులగం చేస్తాము. ఆ రోజు ముందు రోజు ప్రిపరేషన్. పులగంకి ఫస్ట్ వేయించిన 2 గుప్పెళ్ళ పల్లీలు కొంచెం పొట్టు తీసేసి ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మెత్తగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇలా పొడిలాగా అయింది కదా, ఇప్పుడు అందులోకి కొత్త బియ్యం, ఇప్పుడు పట్టించిన బియ్యం మాకే వరి ఉంది, ఇలా రైస్ పట్టించినాం కొత్తవి. ఇవి బియ్యం వేసి మళ్ళీ పల్లి పొడి అలాగే రైస్ మొత్తం కలిసేలాగా దంచుకోవాలి. విరిగిపోవు, మంచిగా మిక్స్ అవ్వాలి. ఇలా దంచుకుంటే దానికి పడుతుంది బియ్యంకి పల్లీల పొడి. ఇలా దంచుకొని పొడి బియ్యం మంచిగా కలిసేలాగా దంచుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఎలా అయిందో. మా అత్తయ్య ఇలాగే చేస్తుంది. అలా కలిసేలాగా దంచుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, అలా అవుతుంది మంచిగా పొడి అది. ఇప్పుడు గిన్నెలోకి మొత్తం తీసేసుకోవాలి. ఇవి 1/2 kg రైస్, 2 గుప్పెళ్ళ పల్లీలు. మంచిగా మూత పెట్టి నైట్ అంతా అలాగే పెట్టాలి. నైట్ అంతా అలాగే పెట్టేసి మార్నింగ్ మనం దీన్ని పులగం చేసుకోవాలి. చూడండి, వాటర్ పెట్టాము. 2 గ్లాసుల రైస్, 1/2 kg రైస్ కదా, 2 గ్లాసులకి మనం ఒక 6 గ్లాసుల వాటర్ వేయాలి. గ్లాస్కి 3 అలా వేసుకొని బాగా మరిగాక వాటర్ మనం నైట్ దంచి పెట్టుకున్న బియ్యము పల్లీల పొడి వేసి బాగా ఉడకాలి. ఆల్మోస్ట్ మెత్తగా ఉడికాకే బెల్లం వేయాలి, లేకపోతే బెల్లం వేసాక రైస్ ఉడకదు. పల్లీలు ఉంటుంది కాబట్టి ఇట్లా జిగుటుగా ఉంటుంది, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు బెల్లం వేసి కరిగే వరకు కలుపుకోవాలి. బాగా బెల్లం కరిగాక మనము ఇలాచి వేసుకోవాలి. ఇలా దంచేసి ఇలాచి వేసుకొని ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. మనం ఒక 1/2 లీటర్ పాలు వరకు పోస్తున్నాం మేము. చిక్కటివి గేదె పాలు మా ఇంట్లోవే. పాలు పోసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం కూడా ఒక 1/2 kgకి ఎక్కువ వేసాము, 1/2 kg తక్కువ వేసాము. బాగా స్వీట్ తినే వాళ్ళైతే 1/2 kg బెల్లం వేసుకోవచ్చు. మేము స్వీట్ తక్కువే తింటాం, అందుకే అలా ఒక 400 grams అలా వేసాం బెల్లం. వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఉడికిపోతుంది, గుజ్జుగా అవుతుంది. అప్పుడు మంచిగా నెయ్యి వేసుకోవాలి. ఇది కూడా హోమ్ మేడ్ నెయ్యి, మా ఇంట్లోది నెయ్యి. వేసేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది, నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మూత పెట్టి 2 minutes నుంచి బంద్ చేసేయాలి. చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లి పొడి, ఇలా కొత్త రైస్ దంచి చేయడం వల్ల. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్